దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయం వివరణ 1-2 వచనాల్లో భార్యాభర్త కలిసి కుటుంబం కట్టుకొనుట, సంతానం అభివృద్ధి, కుటుంబాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుట కొరకు పెంచుట కలిగినవి. ఆదాము హవ్వకు 2 సంతానం కలిగిరి. వారు కయీను, హేబేలు. కయీను అర్థము సంపాదించుట, హేబేలు అర్థము ఊపిరి. కయీను భూమిని సిద్ధపరిచేవాడు, హేబేలు గొర్రెల కాపరి అన్నాడు. 3-5 వచనాలు. కయీను హేబేలు యొక్క అర్పణలు కలిగినవి. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. హేబేలు అర్పణలో ప్రార్థన ఉన్నది, భక్తి ఉన్నది, దేవుని ప్రేమించుట ఉన్నది, నిరీక్షణ ఉన్నది, విశ్వాసం విధేయతలు ఉన్నవి. కయీను అర్పణలో ఇవేవీ లేవు. కయీను అపవాది సంబంధి, హేబేలు దేవుని సంబంధి. 6-15 వచనాలు. కయీను కోపము, పాపము, నరహత్య, కయీను యొక్క అబద్ధములు ఉన్నవి. 16-24 వచనాలు. కయీను యొక్క అతిశయము, పట్టణ నిర్మాణము, పట్టణ ప్రతిష్ఠానము ఉన్నవి. మన హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఎన్ని అర్పించినా వ్యర్థమే. ఎందుకంటే దేవుడు మనిషి యొక్క ఉన్నతమైన దాన్ని తెలియజేశాడు. అవి ఏమనగా న్యాయంగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని యందు ప్రవర్తించుట. ఇంతే కదా అది యెహోవా అడుగుచున్నాడు. ఈ అధ్యాయం ద్వారా మనం ఎటువంటి వారమో గమనించుకోవాలి. విశ్వాసులారా, 4వ అధ్యాయం వివరణ పూర్తి అయినది. దేవునికి స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.